పూట ఎవరు చూడకుండా తీసుకెళ్తారు. ఎవరైనా ఆ మృతదేహాన్ని చూస్తే ఆ హిజ్రా వచ్చే జన్మలో కూడా మళ్ళీ హిజ్రాగానే జన్మిస్తారట. హిజ్రాలకు దహన సంస్కారాలు నిర్వహించరు. వారి మృతదేహాన్ని పూడ్చిపెడతారు. అది కూడా అర్ధరాత్రి పూట. బయటవారు ఎవరు చూడకుండా చేస్తారు. ఒకవేళ అంతిమ సంస్కారాలు చేస్తున్న సమయంలో బయటి వ్యక్తులు చూస్తే అది వాళ్లకు చాలా డేంజర్ అని నమ్ముతారు. అయితే వాళ్ళ గురించి రాజ్యాంగంలో ఏముందో ఒకసారి విందాం. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ హిజ్రాలతో సహా దేశ పౌరులందరికీ గోప్యత, వ్యక్తిగత గౌరవ రక్షణ హక్కును కల్పించింది. మనుషులు, యాచకులు నిర్బంధ అక్రమ రవాణాను ఆర్టికల్ 23 నిషేధించింది. ఇంకా రాజ్యాంగంలో మరెన్నో నిబంధనలు ఉన్నాయి. ప్రత్యేకించి 14, 15 ఆర్టికల్స్ మతం, జాతి, సెక్స్, జన్మస్థలం ప్రాతిపదికను వివక్షత చూపడాన్ని నిషేధించాయి. ఈ రకమైన చట్టాలు స్త్రీ, పురుషులకు మాత్రమే సంబంధించినవి కాదు. అవి